హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట. మార్నింగ్ టైం వచ్చేసి 5:30 అవుతుంది. సో ఈరోజు మార్నింగే లేసా. యాక్చువల్గా సమ్మర్ కొంచెం మార్నింగ్ 5కే అలా తెల్లారిపోతుంది. లేద్దామనేసి అనుకుంటున్నాను రోజు, బట్ అవ్వట్లేదు అనమాట. ఇక అప్పుడప్పుడు మేలుకొస్తే లేస్తున్నాను, లేదంటే 6:30 అలా అవుతుంది. సో ఇల్లు అయితే బ్రష్ చేసేసి ఇల్లు ఊడ్చేసాను. ఇల్లు ఊడ్చాక తర్వాత ఇంకా తుడుద్దామనేసి మొత్తం హాలును ఓన్లీ కిచెన్ వరకే తుడుస్తాను. అన్ని రూమ్స్ ఏం తుడవట్లేను. ఓ 2 రూమ్లే తుడుద్దామనేసి వాటర్ అయితే పడుతున్నాను. లైజాల్ అలాగే డెటాల్ వేస్తాను. డెటాల్తో పాటు మళ్ళీ ఒకటి లిక్విడ్ అదే కంఫర్ట్ ఉంటుంది కదా, సో కంఫర్ట్ కూడా వేసేసి తుడుస్తాను అనమాట. కంఫర్ట్ వచ్చేసి స్మెల్ కోసం, డెటాల్ వచ్చేసి క్రీమ్లు పోనీకి అన్నమాట. కొందరు ఉప్పు పసుపు అలా వేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వేస్తూ ఉంటా, ఎక్కువ శాతం నేను అయ్యాను, నేనే లిక్విడ్సే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో నేను లేసాను, ఇంకా నేను టీవీ పెట్టాను. ఆ కాసేపటికి మా ఆయన లేచిండనమాట. ఇక తను కూడా ఊరికే పడుకొని కాస్త దేవుడి పాటలు పెట్టాను. ఇక అవి వింటా ఉన్నాడు. నేనేమో ఇంకా తుడుస్తున్నాను. యాక్చువల్గా ఫ్రైడే అనేది ఏం తుడవను నేను, అప్పుడప్పుడు తుడుస్తూ ఉంటాను. రెగ్యులర్గా ఫ్రైడే అంటే ఇయ్యాల ఎందుకో తుడవాలనిపించింది. అంటే కొంచెం ఎక్కువ మరకలు అనేది పడినాయి అనమాట. మానిపాప ఏం తిన్నా కింద పడతా ఉంటుంది కంపల్సరీగా, పిల్లలంతా అంతే ఉంటుంది కదా. సో కొంచెం మరకలు ఎక్కువ అనిపిస్తున్నాయి అనేసి తుడుస్తున్నాను. ఇక అప్పుడప్పుడే తుడుస్తా, ఒక 15 డేస్ 20 డేస్, ఒక్కోసారి 1 మంత్కి ఒకసారి పీరియడ్స్ అయిపోయాక 4th డే 5th డే క్లీనింగ్ అనేది ఉంటుంది. ఏదైనా బాగా మరకలు ఉందనేసి అంటే కంపల్సరీ తుడవడం అనేది ఉంటుంది అనమాట. సో తుడవడం అయితే అయిపోయింది. ఆ టైంకి మనకు ఆమె బయట ఊడ్చేటామె వస్తుంది కదా, సో తను ఊడ్చాక ఇక ముగ్గు అనేది వేసేసుకుంటున్నాను అనమాట. రోజు ఈవినింగ్ అంటే మనము ఆఫ్టర్నూన్ నైట్కు అంటే మనము కూలర్స్లో వాటర్ పడతా ఉంటాం కదా, పైప్ వేసి, ఆ పైపే మళ్ళీ చెట్లకు బయట కూడా తీసుకొస్తున్నా, బయటికి తీసుకొచ్చి వాటర్ అనేది చెట్లకు పట్టేసి అలాగే బండలకు అనేది పోసి ఊడుస్తున్నాను అనమాట. డైలీ అలాగే అవుతుంది. సో నిన్న ఊడ్చాను, ఇంకా మళ్ళీ ఇవాళ ఏం కడగలేదు. ఇంకా నిన్న మధ్యాహ్నం అలా పెట్టాను అనమాట. చెట్లకు వాటర్ పెట్టినప్పుడే మొత్తం బయట మొత్తం ఊడ్చాను అనమాట. సో ముగ్గు అయితే వేయడం అయితే అయిపోయింది. ఫ్రైడే కదా కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట కలర్స్ వేసి. ఈ మధ్య వేస్తున్నాను కలర్స్ అనేది తీసుకొచ్చి ఈ మధ్య వేస్తాను. ఆ కలర్ బాక్స్ వచ్చేసి మొన్ననే తీసుకొచ్చా 40 రూపీస్ పెట్టి. కలర్స్ అన్నీ అందులో పోసేసుకుంటున్నాను అనమాట. ఫ్రైడే, ట్యూస్డే అలా, సాటర్డే అలా వేసేసుకుంటున్నాను అనమాట కలర్స్. ఇంకా అంతా క్లీనింగ్ అంతా అయిపోయేసరికి 6:30 అయిందండి. 1 అవర్ పట్టింది ఈజీగా. అంటే ఊడవడము తుడవడం, బయట ముగ్గేయడం కూడా కొంచెం టైం పడుతుంది అనమాట. ఆ కడపలకు కలర్ వేసాను అనమాట, ఎల్లో కలర్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అసలు అవ్వట్లేదు. మొత్తం ఖరాబ్ అయిపోతుంది కడప అనేది. ఆల్మోస్ట్ అంతా చీమలు వస్తున్నాయి, మొత్తం హోల్స్ వేస్తున్నాయి అనమాట. మొత్తం మట్టి అంతా బయటికి తీసేస్తున్నాయి. ఎప్పటి నుంచో అనుకుంటున్నా అవ్వట్లేదు అనమాట. సో ఒక అంటే ఒకసారి అయితే వేసాను, ఒక 2 టైమ్స్ వేసామనుకోండి కొంచెం థిక్గా మంచిగా కనిపిస్తుంది. ఫస్ట్ సారికే మంచిగా కనిపిస్తుంది, ఇంకొకసారి వేస్తే సెట్ అయిపోతుంది. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి పాలైతే పొయ్యి మీద పెట్టేశాను. ఆ తర్వాత ఇక ప్రతి ఫ్రైడే నేనేం ఇలా పసుపు అనేది పూసుకోను, కానీ అప్పుడప్పుడు గుర్తున్నప్పుడు పూసేసుకుంటా, లేదంటే లేదు. శారీ ఈ మధ్య స్టార్టింగ్లో కట్టేది, పెళ్ళైన కొత్తలో ఒక 1 ఇయర్ దాకా కట్టాను శారీ అనేది. ఫ్రైడే అన్న రెగ్యులర్గా కట్టలేం కండి, ఫ్రైడే అలా కట్టాను. మళ్ళీ ఈ మధ్య స్టార్ట్ చేశాను అనమాట, ఫ్రైడే అయినా కట్టుకుందాము అనేసి శారీ. సో అయిపోయింది. ఇక మొత్తం అన్ని క్లీనింగ్ నిన్నటి అన్ని తీసేస్తున్నాను అనమాట. మొత్తం క్లీన్ చేసేసి పూజ అనేది చేసేసుకుందాం. ఇంకంతా దేవుడి రూమ్ కూడా మొత్తం క్లీన్ చేసేసి ముగ్గులు వేసేసి ఇలా అమ్మవారికి అయితే అభిషేకం చేస్తున్నాను. పాలు, కుంకుమ, అలాగే గంధం, పసుపు, వీటన్నిటితో అమ్మవారికి అయితే అభిషేకం చేస్తున్నాను. చేసేసి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసేస్తాం. ఫ్రైడే కదా, కొంచెం ఫ్రైడే సాటర్డే అలా, మండేస్ అలా, మంగళవారం అలాంటి టైంలో కొంచెం పూజలు ఈ మధ్య ఎక్కువ చేసేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా సాటర్డే అంటే కొంచెం ఎక్కువ చేసేదాన్ని. ఇక ఇప్పుడు మండే ఫ్రైడే అలా అన్నీ అయిపోయాయి అనమాట. ఒక్కరోజు పూజ చేయలేదనుకోండి కొంచెం ఏదోలాగా అనిపిస్తుంది. ఒక్కోసారి మూడు బాగాలేదనుకోండి పూజ అనేది చెయ్యను, అదేందో అంతే అనమాట. చేయకపోయేసరికి
అంత ఏదోలాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏదో ఒక రోజు మిస్ అయినా కూడా ఏదోలాగా అనిపిస్తుంది. నార్మల్గా పీరియడ్స్ టైంలోనే చేయకపోతే ఏదోలాగా ఉంటుంది. 4 డేస్ ఇంకా ఎన్ని డేస్ అని వెయిట్ చేస్తూ ఉంటా. అయిపోతే ఫిఫ్త్ డే పూజ చేసేసుకుంటాం కదా. సో వెయిటింగ్ అనమాట. అలా ఉంటుంది. రెగ్యులర్గా చేస్తాం కాబట్టి అలా ఉంటుంది అనమాట. సో ఇక నెక్స్ట్ అన్ని రూమ్లలో ఎవ్రీ ఫ్రైడే ఇలా ముట్టించి అన్ని రూమ్స్లలో చూపిస్తూ ఉంటారు అనమాట. మన మొత్తం నెగిటివ్ అంతా పోయి పాజిటివ్ ఉంటుంది కదా. సో మనకు కూడా ఇలా ధూపం అనేది పెడితే కొంచెం మంచిగా అనిపిస్తుంది. పాజిటివ్ వైబ్స్ అలా నార్మల్గా ఏమంటారు టెంపుల్ వైబ్స్ అలా వస్తూ ఉంటాయి అన్నమాట. పూజ చేసినప్పుడు అలా ఉంటుంది అనమాట. బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత ఈశాన్యం మూలకు ఇలా ఒక దాంట్లో వాటర్ పోసేసి అందులో అక్షంతలు కుంకుమ పసుపు వేసి పువ్వులు పెట్టేసి కింద ముగ్గేసాను అనమాట. పసుపు రాసి ముగ్గేసేసి ఆ తర్వాత అలా పెట్టేశాను. ధూపం హాల్లో పెట్టేశాను. ఇంకా హాల్లో పెట్టేస్తే అన్ని రూమ్స్లకి స్ప్రెడ్ అయిపోతుంది కదా. ఆల్రెడీ చూపించాను. ఆ తర్వాత మళ్ళీ అక్కడ కూడా పెట్టేశాను. చాలా రోజులు అవుతుంది అసలు పెట్టుడే అవుతలేదు. దీన్ని అయితే ఇంక ఇవాళ ఈశాన్యం మూల పెట్టాలి. ఇలా యాక్చువల్గా చెంబులో పెడతారు, మరి ఇందులో కూడా పెట్టొచ్చు అనుకుంటా. చాలామంది పెడతారు ఇందులో కూడా. గంగాళంలో పెట్టేసాను నేను. వాటర్ పోసేసి కిందిగో ఇలా ముగ్గేయాలన్నమాట. పసుపు రాసి ముగ్గేసేసి ఈశాన్య మూల ఇలా పెడితే మంచిది. రీజన్ ఏమో చూద్దాం తెలియదు. సో ఇలా పెడితే మంచిది అనేసి ఇలా ఇది ఇచ్చిర్రు. ఇది ఇవ్వకుండా బాగుండదు, కానీ ఇది ఇచ్చేసరికి కొంచెం ఇది లేకుంటే బాగుండు ఇక్కడ. సో అందుకే ఇంకా ఈ సైడ్కి పెట్టేశాను. అక్షంతలు వాటర్ పోసి అక్షంతలు వేసి ఇక ఫ్లవర్స్ ఇలా పెట్టేసి ముగ్గు పెట్టేసి కుంకుమ పెట్టేసి ఇలా పెట్టేసాను అనమాట. టైం అయితే 9:45 అవుతుంది. ఇది చూస్తూ ఉండండి. మౌని పాపకు యాక్చువల్గా నాది వాట్సాప్ కొంచెం ప్రాబ్లం వచ్చి మొత్తం అన్ఇన్స్టాల్ చేశాను కదా. సో గ్రూప్స్ అన్నీ లెఫ్ట్ అయిపోయాను. దానివల్ల వీళ్ళ స్కూల్ దగ్గర గ్రూపు లెఫ్ట్ అయిపోయి ఉండే. ఇవాళ స్కూల్కి పంపించా రెడీ చేసి 8కి. హాఫ్ డే స్కూల్స్ కదా, 8కి పంపించాను. వెళ్తే అక్కడ ఇవాళ స్కూల్ లేదు, గుడ్ ఫ్రైడే కదా అనేసి అన్నారు. యాక్చువల్గా గ్రూప్లో ఉంటే మెసేజ్ వచ్చేది. గ్రూప్లో లేను కదా, మళ్ళీ మేడంకి అయితే మెసేజ్ చేశాను యాడ్ చేయండి అనేసి. రేపు కూడా ఉందో లేదో తెలియదు, మరి కనుక్కోవాలి. మౌని పాప లేవను ఇవాళ ఎందుకో పోను అనేసి అన్నది. అయినా కూడా కొన్ని డేసే ఉంటాయి కదా, ఇంకా మా అంటే ఒక 1 వీక్ ఉండయో, అందుకే ఇంకెందుకులే అన్నట్టుగా పంపించుదామనేసి పంపిస్తే ఇలా అయిందనమాట. వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేసాను, అవుతున్నాయి. ఇంకా 1 అవర్ పడుతుంది ఈజీగా. పిట్టలకు వాటర్ ఇంకా పోయలేదు, మర్చిపోయా పోతా. అంటే ఫుడ్ అవి పెడితే తినట్లేవండి. ఏం బియ్యం పెట్టినా తినట్లేవు. ఇక్కడ అరికెలు అంటారా, అవి పెట్టినా కూడా తినట్లేవు. అంత కింద పారేస్తున్నాయి. అక్కడ ఉంటున్నాయి పిట్టలు. ఇదిగో హాయ్, ఇక్కడ పెడుతున్నాను వాటర్. వీడంతా పాడేసి ఇంకా పిట్టలు వచ్చిన కాడి మొత్తం ఆగమాగం చేస్తున్నాయి. గబ్బిలాలు అనుకుంటే గబ్బిలాలకు తోడు పిట్టలు వచ్చి పోయి ఇక్కడ పైన గూడు కట్టేసుకుంటున్నాయి. ఆ గూడులో అవి తెస్తాయి కదా గడ్డి ఇల్లు కట్టుకోనికి. సో అంతా కింద పడుతుంది. డబల్ పని అవుతుంది. ఇవాళ క్లీన్ చేయలేదు, 2-3 డేస్ అవుతుందిలేండి క్లీన్ చేయక. అంతకుముందు ఒక 1 వీక్ దాకా రెగ్యులర్గా క్లీన్ చేసిన. మళ్ళీ చిరాకు లేసేది రోజు అనేసానంటే అదైపోతుంది. అందుకే ఇంకా క్లీన్ చేయలేదు. బయట కూడా పోసేస్తాం అక్కడ. బయట కూడా 2 దగ్గరలో పెట్టినాం. మాని పాప వచ్చి 2 ఒకే దగ్గర పెట్టేసింది. ఇక్కడ వస్తే పావురాలు ఉంటాయి ఇక్కడ, బాగుంటాయి ఇక్కడ పావురాలు. సో వస్తాయేమో అనేసి. పిట్టలు కూడా ఉంటాయి, పావురాలే కాదు పిట్టలు కూడా ఉంటాయి. పావురాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఈవినింగ్ అయితే కనిపిస్తాయి, అంటే కనిపించట్లేదు. ఈవినింగ్ అయితే కనిపిస్తాయి. సో ఇది చూస్తూ ఉండండి. ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయిండు. అన్నం కర్రీ అన్నీ వేసి వాళ్ళకి పంపించి ఆ తర్వాత ఇంకా నేనైతే పూజ అనేది చేసేసుకున్నాను అనమాట. మామిడికాయలు తెచ్చిండు మన కంపెనీ దగ్గర. మామిడి తోట బాగా ఎక్కువ ఉంటాయి, చాలా ఉంటాయి మామిడి చెట్లు. సో అక్కడి నుంచి తెచ్చిండు. ఇవేమో తీయటి, ఇవి ఒక 2 పుల్లటి ఉంటే, ఒకటేమో ఇవాళ మామిడికాయ పప్పు వేసా. నేను చేసిన సాంబార్ ఉండే, సో ఇది పెట్టేశాను. సో కాసేపు టీ తాగాలండి. టీ తాగలేదు అసలు. టీ తాగేస్తే ఉప్మా చేశాను నైటు. ఆ ఉప్మా కొంచెం ఉంది. మానిపాప తింటా అంటే మానిపాపకు ఆల్రెడీ అన్నం తినిపించాను మార్నింగ్.
సో ఆమె తింటా అంటే ఆమె నేను కొంచెం కొంచెం తింటా, లేదు అంటే నేను ఒకదాన్నే తినేస్తా. అది సరిపోతుంది ఇంకా నాకు టిఫిన్కు. ఇంకా మళ్ళీ డైరెక్ట్ లంచే. అయ్యో వెళ్ళిపోయినాయి. ఒక్కసారి చూద్దామని అంటే 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నా. అంటే పిట్టలు ఒకసారైనా వాటర్ తాగుతానేం పెట్టినాయి, కొంచెం అదో హ్యాపీనెస్ అనమాట. తాగుతున్నాయి లేండి, కానీ నేను చూసినప్పుడు తాగట్లేవు అనమాట. అవి ఖాళీ అవుతున్నాయి ఈవినింగ్ వరకు. మరి ఎండకు అవుతున్నాయా అవి తాగుతున్నాయా మనకు తెలియట్లేదు, కానీ పిట్టలు అయితే ఇక్కడ బాగున్నాయి లేండి, చాలా ఉన్నాయి. ఇటు గూడు కట్టుకున్నాయి, ఇటు గూడు కట్టుకుంటున్నాయి, ఇక్కడే ఉంటున్నాయి అనమాట. ఒక్కసారైనా తాగితే చూద్దామా అనేసి అంటే నేను రాగానే వెళ్ళిపోతున్నాయి అవి. వెళ్ళిపోయినాయి. ఏం చేస్తా, ఇక్కడ సౌండ్ పిట్టలే బాగా. అక్కడ కూడా ఉంది అత్తికి చల్లదనానికి పాపం దానికి ఎక్కడ నీడ దొరికితే అక్కడికి వచ్చి ఉంటున్నాయి అన్నమాట. సర్లేండి, నేను ఉంటే తాగట్లేదు అందుకని వచ్చేసిన. టీ పెట్టేసుకున్నా. టీ తాగినామంటే కొంచెం అంటే మనకు లేవగానే కొంచెం టీ తాగితే అదో ఎనర్జీ అనమాట. మీ టైం అయితే సో ఇప్పుడైనాయి అనమాట బట్టలు. అంటే ఫస్ట్ ఒక ట్రిప్ అయిపోయింది, కానీ నేను లాస్ట్లో ఒక 9 minutes ఉన్నాక కంఫర్ట్ అనేది వేస్తా కదా, సో అది వేయడం మర్చిపోయినా. మళ్ళీ 15 minutes పెట్టేసి మళ్ళీ వేసి ఇప్పటికి అయింది. సో ఇప్పుడే ఎండేసిన వీటన్నిటిని, మొత్తం ఫుల్ అయిపోయినాయి ఇటు ఇటు. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. చెట్లకు వాటర్ పట్టాలి. ఇప్పుడు ఏం పట్టలేదు, కొంచెం తడి తడిగానే ఉన్నాయి. మధ్యాహ్నం కూలర్లలో వాటర్ పట్టేటప్పుడు పైపు మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పట్టేస్తా. బోళ్ళు అయితే బయటనే ఉన్నాయి, లోపల పెట్టాలి. మీకు ఒకటి చూపిస్తా, కొత్తది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, బాగుంది, చూపిస్తాను మీకు. ఇది జరగబెట్టా ఒకసారిలే. ఇది లే ఫ్రిడ్జ్ పక్కన కొంచెం గ్యాప్ ఉంది కదా, సో దీంట్లోకి ఏదన్నా ఇట్లా ఊరికే ఉంది కదా ఏదన్నా పెడదామనేసి ఆలోచన వచ్చి, సో ఇదైతే స్టోరేజ్ ర్యాక్ అయితే ఆర్డర్ చేశాను, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను అనమాట. 4 steps వచ్చింది. 4 racks, 1 2 3 4 కిందికి వీల్స్ వచ్చాయి అనమాట. బాగుంది. అన్నీ ఇందులో స్నాక్స్ పెట్టేసామన్నమాట మేము. ఒక నిమిషం, ఇంకా వీటిలలో మొత్తం స్నాక్స్ అలా పెట్టేద్దామనేసి పెట్టేశాను అనమాట. దీంట్లో చెగోడీలు ఉన్నాయి, చిన్న బిస్కెట్స్ మానిపాపకు హోలీ అప్పుడు అదే ఇది ఉగాది అప్పుడు వేద్దామని తీసుకొచ్చాం కదా, అవి ఉన్నాయన్నమాట. సో రెగ్యులర్గా టీలో వేసుకునే బిస్కెట్స్ ఇందులో ఉన్నాయి, చిప్స్ కూడా ఉన్నాయి. ఇంక ఇక్కడ బిస్కెట్స్ ఇవి కేక్ చేద్దామనేసి తీసుకొచ్చా. ఓరియో చేసుడు అయితే లేదు, చెయ్యాలి. ఇంతకుముందు ఒక 2 తీసుకొస్తే మానిపాప తినేసింది, సో మళ్ళీ తీసుకొచ్చిన. తిన్నావు కదా బిడ్డ అప్పుడు. ఇదిగోండి 50-50 యూనిబిక్ బాగుంటాయి, అందుకే తీసుకొచ్చుకున్నా. సో అలాగే ఇక్కడ బనానా ఉన్నాయి. నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు మొన్న మార్కెట్లో తీసుకొచ్చిన బనానా, అలాగే వాటర్ మిలాన్ ఉంది. ఇవేమో అంతకుముందు బిస్కెట్స్ తీసుకున్నాం కదా, ఆ బిస్కెట్స్ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. కింద వచ్చేసి చిప్స్ ఇవి ఉన్నాయన్నమాట. ఇంకా పెట్టుకోవచ్చు, కాకపోతే నేను ఇంకా పెట్టలేదు. ఇంకా స్నాక్స్ చాలానే పడతాయి. ప్రస్తుతానికైతే ఇది బాగుంది, ప్లాస్టిక్ కాకపోతే బాగానే ఉంది. చాలా వెయిట్ అంటే ఆపదు, పర్లేదు, బాగా నచ్చింది నాకు. వీల్స్ రావడం వల్ల కొంచెం మంచిగా ఉంది. నాకు ఇది వచ్చేసి 550 రూపీస్ పడింది. అంటే ఇది గ్యాప్ ఉంటుంది కదా అనేసి ఏదన్నా ఒకటి పెడితే బాగుంటుంది అన్నట్టుగా ఇలా సెట్ చేసా. ఇదిగోండి ఫ్రిడ్జ్ లోపలికి వెళ్ళిపోయింది కదా, బాగుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్ కూడా ఇంకా ఈ సమ్మర్ కదండి, సమ్మర్ కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్కి మనకు చుట్టూ కొంచెం స్పేస్ అనేది ఇవ్వాలన్నమాట, గ్యాప్ ఇవ్వాలి. అలాగే కొంచెం గాలి వచ్చే ప్లేస్లో పెడితే బాగుంటుంది. విండోస్ దగ్గర అలా పెట్టేస్తే అయిపోతుంది. ఇవ్వండి ఫ్రిడ్జ్కి మేము చూడండి ఇలా గ్యాప్ ఇచ్చాము. అలాగే ఈ విండో ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటాం, నెట్ ఒకటి వేసి ఉంచుతాం, అటు సైడ్ది ఓపెన్ చేసి ఉంటాం. నార్మల్గా గాలికి పడినట్టు ఉంది, అది ఎప్పటికీ ఓపెన్ చేసే ఉంటుంది, గాలి అనేది వస్తుంది అనమాట. హీట్ బాగుంటుంది కదా ఈ సమ్మర్ ఇంకా ఎక్కువ, అందుకే కొంచెం చుట్టూ గ్యాప్ ఉంటే మంచిగా ఉంటుంది, లేదంటే పేలే ప్రమాదం ఉంటుంది. సో అందుకే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇది
ఓకేనా. ఇంకా ఏమున్నాయి, డ్రెస్సెస్ చూపిస్తా అన్న కదా, నెక్స్ట్ వ్లాగ్లో డ్రెస్సెస్ చూపిస్తాను మీకు. డ్రెస్సెస్ అన్నీ తీసి మీషోలో తీసుకున్నాం అవన్నీ మీకైతే ఒకసారి అన్నీ చేస్తాను. ఇక్కడ ఏమున్నాయి ఏం లేవు. ఈ మ్యాట్స్ కూడా మీషోలో మ్యాట్స్ అంటున్నా, ఇవి కర్టెన్స్ అంతకుముందు ఒకటి తీసుకున్నాను కదా, అవి రిటర్న్ పెట్టేశాను, పెద్ద నచ్చలేదు నాకు. సో ఇవైతే 650 రూపీస్ పడింది మనకైతే. ఇది వచ్చింది, 3 వచ్చినాయి, బాగున్నాయి. ఇప్పుడు కొంచెం ఇట్లనే వేస్తున్నారు కదా, ఇదో ప్లెయిన్ వచ్చింది, ఇదేమో ఇట్లా డిజైన్ వచ్చింది కదా, బాగుంది ఇట్లా అనేసి. బెడ్రూమ్లో మనకి ఇది ఉందనుకోండి, లోపల ఎట్లున్నా కూడా కొంచెం కనిపించదు కదా. ఆ రూమ్లో కూడా తీసుకుంటా. ఆ రూమ్లోకి అయితే ప్రస్తుతానికి అయితే తీసుకోలే, ప్రస్తుతానికి దీన్ని తీసుకున్నా, మళ్ళీ తీసుకుందాం, ఆ రూమ్లో కూడా తీసుకుంటే అయిపోతుంది. సో ఇదన్నమాట. పడుకొని లేచానా, చూడండి మొత్తం ఫుల్ గాలి వచ్చి బట్టలన్నీ ఆగమాగమైనాయి. ఇటు సైడ్ అయితే ఘోరం మన అక్కడి నుంచి కొట్టుకొని వచ్చింది బకెట్ అయితే, దేవుడా సాగుతు పడ్డది, ఆగమాగమైనాయి అంతా తీయాలి. గాలి బాగా వస్తుంది. టైం వచ్చేసి 8:30 అవుతుంది. సో ఇప్పుడు టిఫిన్ అయితే చేస్తున్నాను. అయిపోయిందా ఇలా? అయిపోయినాక ఎందుకు ఉంచుతాను వీళ్ళు లేక. సేమియా ఉప్మా చేస్తున్నా. సేమియాలు అయితే రోస్ట్ చేసి పెట్టేశాను అనమాట, కాలుతుంది. బౌళ్ళు ఉన్నాయి, బౌళ్ళు ఎదరాలి, బట్టలు తీసుకొచ్చిన లోపలికి, బట్టలు అవన్నీ మడత పెట్టాలి, పని పోయడానికి ఉంది. అవుతుందో లేదు ఇవాళ అయితే. బౌల్ అయితే చదివేసి మళ్ళీ ఇందులో బౌళ్ళు బయట పెట్టాలి కదా, మళ్ళీ వాటివి కొన్నే ఉన్నాయిలేండి, ఇవాళ ఎక్కువ బౌళ్ళు అయితే లేవు. వాటర్ పోసేద్దాం. నేను మా ముగ్గురికి టీ గ్లాస్ తోటి ఒక 4 గ్లాసులు అయితే సేమియా పోస్తాను. సో 4 గ్లాసులకి ఒక్కొక్క గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ పోస్తాను అనమాట. ఇప్పుడు 3 6 సరిపోయింది. ఈ గ్లాస్ తోటి 3 అనమాట. ఈ చెంబుతోటి ఈ చెంబుడు వాటర్ పోస్తే ఒక 3 టీ గ్లాస్ తోటి 3 గ్లాసులు పోసినట్టు అనమాట. సో పోసేసాను. నేను 4 గ్లాసుల తీసుకున్నాను కదా సేమియా. ఈ మ్యాగీ మసాలా ఎక్కడుందో ఏమో వెతకాలి. మళ్ళీ బార్లే ఇడ్లీ వేయాలి, చాలా డేస్ అవుతుంది చేయక. చేస్తే ఇక నాన్ స్టాప్గా చేసుడు అవుతుంది, లేదంటే ఇంకా అంతే ఇక. అయ్యో మ్యాగీ మసాలా అయిపోయినాయండి. అయ్యో మ్యాగీ మసాలా లేకపోతే ఇంకా వేస్ట్. ఉంది అమ్మాయి అంటే ఈ మధ్య మ్యాగీ మసాలా చాలా రోజులు అవుతుంది అలవాటు అయ్యి. మ్యాగీ మసాలా అలవాటు అయిన కానీ ఇక అదే వేసుకోవాలంటే, అది లేకుంటే టేస్ట్ వస్తుంది అనమాట, బాగుంటుంది అది. అందుకే ఈ వాటర్లోనే వేసిస్తాను మ్యాగీ మసాలా. సేమియా వేస్తే మొత్తం అంటుకొని పోతుంది, బాగా కలిపేసరికి మెత్తగా అయిపోతున్నాయి సేమియా. అందుకే ఈ వాటర్లోనే వేసేస్తాను, మొత్తం ఫుల్ వేసేస్తాను ఒకటి. ఇంక ఈ మసిలేటప్పుడు సేమియా పోసేసుకొని మూత పెట్టేసామంటే, సిమ్లో పెట్టేస్తే అదే అవుతుంది. మ్యాగీ మసాలా వేయగానే స్మెల్ సూపర్ వస్తుంది. మసలడానికి వెయిట్ చేయాలి. ఇదిగోండి మసులుతుంది, మసులు స్టార్ట్ అయింది. సో ఇవి వేసేస్తాను. వేసేసి కలిపి మూత పెట్టేస్తే ఇక అదే అవుతుంది. సిమ్లో పెట్టేస్తా, అవుతుంది అది. కొత్తిమీర కూడా వేసేస్తుంది. ఏమైనా దంచుతుందట. ఏం దంచుతాను, అది ఏంటిది? అది
కొత్తిమీర కాడలు ఉంటే ఆకు తీసేసి అల్ల వేసినా కదా, ఇగో ఈ కాడలను తీసేసి మళ్ళీ అల్ల వేసి దంచుతాను మాని పాప. చాలు ఆ బండలు వలుగుతాయి మళ్ళా. సో ఇదిగోండి సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇంకా పొడి పొడి వస్తుంది. నేనే తీసేసాను. ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా పొడి పొడి కూడా వస్తుంది, సూపర్ ఉంటుంది. ఇట్లా అలవాటై మాకు ఇంకా మెత్తగా చేసుకొని తినడం మొత్తం బంద్ అయిందనమాట. సో ఇదన్నమాట. టైం అయితే 8:45 అవుతుంది. తినేస్తున్నాం, ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.